సంకల్పాలను శుద్ధి చేసుకుంటూ మనం అచంచలంగా ఆ స్థితిని అనుభవించాలి. మన శత్రువులు కూడా మన మనకి ఆత్మపరంగా మన మిత్రులే. వాళ్ళని కూడా స్నేహపూర్వకంగా ఎంతో దయతో చూడాలి. ప్రతి ఆత్మ ప్రతి ఒక్కరు ఆత్మ స్వరూపులని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మన శత్రువులను కానీ అందరినీ కూడా ఆత్మస్వరూపులుగా చూసి అలవాటై మనం ప్రతి ఒక్కరితో సామరస్యంగా ప్రేమతో ఉండడం అలవాటు అవుతుంది. అప్పుడు మనం ఎంతో శక్తిశాలం అవుతాం. ఎప్పుడూ క్రోధాలతో ఎప్పుడో ఏదో జరిగిందని ఇతరులపై కోపం, క్రోధం ఇలాంటి గుణాలన్నీ మనం ఎట్టో లోపల పెట్టుకున్నాం అనుకోండి, మనసు స్వేచ్ఛగా ఉండదు, బాధతో ఉంటుంది. ఏదో దూషించేస్తాం, తర్వాత పశ్చాత్తాపడతాం. వారు ఎదురైనప్పుడు ఎంతో బాధపడతాం. ప్రతి నిమిషంలో మనకి ఇది జరుగుతుంది అనుభవానికి వచ్చింది. కనుక మనం ఆత్మస్వరూపులుగా ఇతరులను కూడా మన అలాంటి స్వయం ఆత్మలే అన్నంతగా మనం ప్రేమించాలి. అప్పుడే పరమాత్మని చేరడానికి ఇదే మంచి సాధన. మనం ఏదైతే మనం చెప్తామో అదే మనం ఆచరణలో చూపించాలి. అప్పుడు మనకి సిద్ధి తత్వం కలుగుతుంది. మరి ఒక్కరు కాదు, అందరూ ఒకే మాట మీద సంకల్పం చేసామనుకోండి, అందరూ కలిసి ఒకే సంకల్పం ఉంటే ఆ సంకల్ప శక్తి వాయుమండలంలో ఉండి బలీయమై ఇతర బలహీనులను కూడా బలవంతులుగా మారుస్తుంది. అలాగే దేవాలయాల్లో కానీ ఎక్కువ మంది భక్తులు ఒకే చోట చేరిన చోట కానీ ఒకే సంకల్పం ఉంటుంది. అప్పుడు దేవుడి మీదే ఉంటుంది అందరికీ దృష్టి. అక్కడ ఆలయాల్లో కానీ ఈ తీర్థ యాత్రల్లో కానీ ఎక్కడైనా సరే ఒక ప్రశాంతత అది ఎందుకు ఉంటుందంటే ఇదే కారణం. అందరి సంకల్పం ఒకటే పనిచేసి అక్కడ ఆ వాయుమండలాన్ని అంత ప్రశాంతంగా తయారవుతుంది అనమాట. మనకి కూడా అందరూ మంచి సంకల్పాలతో ఉన్నామనుకోండి, వాయుమండలం శుద్ధి అంత బాగా ఉంటుంది. మనం ఎప్పుడు మంచి సంకల్పాలే ఉండాలి. వ్యర్థ సంకల్పాల వల్ల సమయం అంతా వృధా అయిపోతుంది. దాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. మన కాలాన్ని మనం వ్యర్థం చేసుకోకుండా మనం చక్కగా ఇలా వినియోగించుకుంటూ అందరి మంచి కోసం మనం ఎప్పుడైతే మనం శ్రమించి మనం కోరుకుంటామో అప్పుడు మనం కూడా మంచిగా ఉంటాం. చెడు భావాలతో ఉన్నప్పుడు ఏమవుద్ది? మనసు కుసించుకుపోద్ది, బాధపడుద్ది, ఈ దుఃఖాలన్నీ ఎందుకు వస్తున్నాయి? కోరికలు. మనం దుఃఖం లేకుండా మనం ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? కోరికలు తగ్గించుకుంటే దుఃఖం కూడా కలగదు. దుఃఖాలను అంతమొందించుకోవాలంటే కోరికల్ని వదిలేయాలి. కోరికల్ని మనకు లభించేవి చాలా ఉన్నాయి, అయినా మనం ఇంకా కోరికని దురాశపరులుగా తయారయ్యాం. మనం ఆశలు తగినంతగా పెట్టుకుని సంతుష్టులై ఉండాలి. ఆహార విషయంలో కానీ, వ్యవహారంలో కానీ, నడవడికలో కానీ ఎప్పుడైనా మనం తగిమాత్రంగా చేసుకుంటూ సంతుష్టులై ఉండటమే గొప్ప దివ్యగుణం. దీన్ని పోషించుకుంటూ అన్నిటా అందరి మంచి కోరుకుంటూ మనం దివ్యాత్మలుగా మనం తయారవ్వాలి. పరమాత్మకి ప్రేమవుతాం. మనం ఆయనకి దగ్గరగా ఉండాలి. మన నష్టాలకి మనం దుఃఖించి ఏమీ సుఖం లేదు. మన పరమాత్మే మనల్ని వాటి నుంచి గట్టెక్కిస్తాడు. ఈ విశ్వాసం ఉంటే చాలు. మనం ఈ విశ్వాసాన్ని ఎప్పుడు కష్టం వచ్చినప్పుడు కానీ ఎప్పుడు కానీ మనం పోగొట్టుకోకూడదు. అన్నీ వస్తాయి, పోతాయి. పరమాత్మ యందు ఆ నమ్మకం, ఆ విశ్వాసం, ఆయన యందు ఆ భక్తి ఉంచుకుని ఈ భక్తిగా ఉండి మన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి సంకల్పాలతో ఉండాలి. సంకల్పం అన్నిటికంటే వేగంగా ఉంటుంది. చెడు సంకల్పం చేసామనుకోండి, అది కూడా చాలా వేగంగా వెళ్ళిపోద్ది. మంచి సంకల్పం చేసామనుకోండి, అది చక్కగా పనిచేస్తుంది. ఇంత మాత్రానికి మనం చెడు సంకల్పాలకు చోటు ఇవ్వకుండా బుద్ధిని ఉపయోగించి ప్రతి క్షణం మన స్వయాన్ని చూసుకుంటూ ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఎలా వ్యర్థ ఆలోచనలు చేస్తున్నాం అని దాన్ని మనం గమనించుకుంటూ ఉండాలి. ఈ రకంగా మనం ఒక అలవాటు, ఒక క్రమశిక్షణగా ఉంటే మనకి ఇంకేమీ ఉండదు. అంతా చాలా గొప్పగా వెళ్తాం. గొప్ప అంటే ఏముంది? శాంతి, ఏదైనా విషయం సమాధానం ఇవన్నీ కలిగి ఉండటమే గొప్ప. ధనం ఎందుకు కానీ అన్నిటి ఎందుకు కానీ సంతృష్టి కలిగి ఉండటమే గొప్ప. అన్నిటి ఎందు కోరికలు తగ్గించుకుని తేలిగ్గా ఉండటం గొప్ప. ఇలా మన లోటోటి అతిగా ఉన్న అన్నిటినీ విడిచిపెడితే చాలా తేలిగ్గా ఉండి తేలికగా జీవిస్తాం. తేలిక జీవనమే దివ్య జీవనం, డివైన్ లైఫ్ ఇదే.